అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారడి పుచ్చెడి అమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ. దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈశ్వర చైతన్యాన్ని అమ్మా అని పిలిచినప్పుడు ఒక తల్లి పిల్లవాడి నుండి ఏమీ ఆశించకుండా, పిల్లవాడి అర్హత చూడకుండా అన్నిటినీ ఎలా సమకూరుస్తుందో, ఈ జగన్మాత కూడా మనల్ని ఏమీ ప్రశ్నించకుండానే అర్హత లేని మనకు అర్హతను ఇచ్చి అనుగ్రహిస్తుంది. అటువంటిది అమ్మ యొక్క వాత్సల్యం. జగత్తులో మనకు తెలిసింది ఏమీ లేదనే చెప్పాలి. మనల్ని కనిపెట్టుకుని సమకూర్చునిదల్లా జగదాంబే. మాతృభావన సహజంగానే ఉన్నది. విశ్వాన్ని సృష్టించి స్థితి చేసి లయం చేసి నడుపుతున్నటువంటి తల్లి కేవలం మాతృభావనతోనే ఉన్నది.